శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులసి టాక్స్కి స్వాగతం. ఈరోజు వీడియో చాలా అద్భుతమైన వీడియో అండి. 16 సోమవారాల వ్రతంలో ఆఖరి ఘట్టం అండి. ఈ 16 వారాలు పూజ చేసిన శివయ్యలను ఆ గంగమ్మ ఒడిలోకి చేర్చే భాగ్యాన్ని ఆ శివయ్య మనకి కలిగించారండి. నా జీవితం ధన్యమైపోయిందండి. ఇంతటి మహద్భాగ్యాన్ని ఆ శివయ్య నాకు ఇంత తొందరగా ఇస్తాడని నేను అస్సలు ఊహించుకోలేదండి. అసలు ఈ పూజ మొదలుపెట్టినప్పుడు నేను ఇవేమీ ఇలా చేస్తాను అని అసలు అనుకోలేదండి. మొట్టమొదటిసారి నేను 16 సోమవారాల వ్రతం చేశానండి. అలా మధ్యలోనే అన్నీ ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చాయండి. ఆ శివయ్య దయ వల్ల కాశీ వెళ్దామని 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం, కానీ అలా కుదరలేదు అసలు. అలాంటిది పూజ మధ్యలో ఉండగానే ఇంక వెళ్ళాలి, ఆ శివయ్యను చూడాలి, గంగమ్మ ఒడిలో ఈ 16 శివలింగాలని కలపాలి అని గట్టిగా అనిపించేసేదండి. అలాగే జరుగుతూ వచ్చింది. ఇంక మా వారు కూడా శివమాల వేసేసుకున్నారండి. అది కూడా అనుకోకుండానే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం 11 మంది వెళ్ళామండి. డిసెంబర్ 1 మోక్షద ఏకాదశి రోజున కాశీలో ఉన్నామండి. ఆ రోజు మా పెళ్లి రోజు కూడాను. ఇంకా అలా కలిసి వచ్చిందండి. వైజాగ్ టు వారణాసి ట్రైన్ ఎక్కేసామండి. నవంబర్ 30న ఎర్లీ మార్నింగ్ 4కి. డిసెంబర్ 1 9 కల్లా వారణాసిలో దిగిపోయాము. ఇంకా అక్కడ మన తెలుగు ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి కొంచెం అక్కడి నుంచి డైరెక్ట్గా మణికర్ణిక ఘాట్కి వెళ్ళిపోయామండి. అక్కడ కరెక్ట్గా 12 గంటలకి అపరాహ్న స్నానం చేశామండి. దేవతలు వచ్చి 12 నుంచి 12 గంటల 5 నిమిషాల వరకు దేవతలు వచ్చి స్నానం చేస్తారటండి. ఆ టైంలో స్నానం చేయడానికి అవుతుందో లేదో అనుకున్నాము, కానీ చాలా బాగా కుదిరిందండి. సంకల్పం చెప్పుకొని అందరమే స్నానాలు చేసి ఇంకా నా పూజ స్టార్ట్ చేశానండి. అక్కడంతా ఎక్కడ చూసినా శివలింగాలే, ఎక్కడ చూసినా గుడిలే. ఇంకా మణికర్ణిక ఘాట్ ఎదురుగా శివయ్య ఉన్నాడండి. ఇంకా అక్కడ నేను పట్టుకెళ్ళిన శివలింగాలన్నీ పెట్టి ఇంకా పుట్టమన్ను కూడా పట్టుకెళ్ళానండి. అందరమే అక్కడికి వెళ్ళి పార్థివ శివలింగాలు చేసుకొని విభూది, పసుపు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, ఇంకా అక్కడ గంగానదిలో ప్రవహించే గంగను తీసుకొచ్చి అందరమే అభిషేకాలు చేసుకొని వెళ్ళిన అందరం కూడా శివలింగాలన్నింటినీ గంగమ్మ ఒడిలోకి చేర్చామండి. ఇంక ఈ జన్మకి ఇంతకు మించి ఏం కావాలి అనిపించిందండి. నిజంగా నా పూజ అవుతుండగానే ఒక మంచి అనుభూతి కూడా కలిగిందండి నాకు. నేను ఇలా పూజ చేస్తున్నాను, అంతలో ఒక ఆమె ఎవరో వచ్చి ఆవిడకి బొట్టు పెట్టమన్నారండి. బొట్టు పెట్టాను. మళ్ళీ చేతిలో కూడా కొంచెం కుంకుమ వేయమ్మ అంటే చేతిలో వేసుకొని వెళ్ళారు. ఎందుకో నాకు అది చాలా ఆనందం కలిగించిందండి. నేను మాటల్లో చెప్పలేనండి. ఇంకా మా వారు అక్కడే శివమాల వేసుకొని 41 రోజులు పూర్తి అయిపోయాయి ఆ రోజుకి. ఇంకా అక్కడే పంతులు గారితో శివమాల అది తీపించేసుకొని మళ్ళీ గంగా స్నానం చేసి ఇంకా బట్టలు మార్చుకొని అందరమే కాలభైరవుడి దగ్గరికి వెళ్ళిపోయామండి. 1, 2, 3 క్లోజ్ చేస్తారంట కాలభైరవుని గుడి. ఇంకా అక్కడే ఉండి మళ్ళీ అక్కడ కొంచెం జనాలు ఎక్కువగా ఉంటున్నారు. ఇంకా అందుకని మేము ఇంకా అక్కడ లైన్ కట్టేసామండి. ఇంకా 3 గంటలకి ఓపెన్ చేశారు కాలభైరవ స్వామి. 3:30 కల్లా కాలభైరవ దర్శనం చేసేసుకొని ఆయన అనుమతి తీసుకొని ఇంకా కాశీ విశ్వేశ్వరుల దర్శనంకి వెళ్ళిపోయామండి. సోమవారం ఏకాదశి కావడంతో బాగా బిజీగానే ఉందండి. స్వామివారి దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగిందండి. ఇంకా అప్పుడు 4:30 కల్లా అయిపోయిందండి స్వామివారి దర్శనం. ఇంకా మళ్ళీ పైకి వచ్చే దుండు గణపతి, అన్నపూర్ణమ్మ, విశాలాక్షమ్మ దర్శనం చేసుకొని ఇంకా అన్నపూర్ణమ్మ దగ్గర అప్పుడు అన్నప్రసాదం తిన్నామండి. అమృతంతో సమానంగా ఉందండి అన్నప్రసాదం అయితే. అన్నపూర్ణమ్మ దగ్గర ప్రసాదం చాలా కమ్మగా ఉందండి. అక్కడ ఎక్కడ చూసినా ప్రతి ఆశ్రమంలో కూడా భోజనం, నైట్ టిఫిను ఉచితంగానే పెడుతున్నారండి. ఎంతైనా అన్నపూర్ణమ్మ ఉన్న ఊరు కదండి. అందుకని ఎక్కడా కూడా తిండికి, భోజనానికి అన్నది లోటు లేదండి అక్కడ మాత్రం.
అక్కడ భోజనాలు అయిపోగానే ఇంకా అందరమే గంగా హారతికి వెళ్ళిపోయామండి. 5:30 అలాగా ఆ టైంకి 6కి అలాగా గంగా హారతికి వెళ్ళిపోయాము. పెద్ద షిప్పు ఒకటి బాగానే అది రీజనబుల్ ప్రైస్లేనండి. మనిషికి 200 తీసుకున్నారు. గంగా హారతి తీసుకొని వెళ్ళారు. బాగానే ఎదురుగా తీసుకొని వెళ్ళారండి. ఆపోజిట్గా మనకి గంగా హారతి గంగాదేవికి ఆపోజిట్లో మనం ఈ ఒడ్డుకి తీసుకొస్తారండి. ఈ ఒడ్డు నుంచి మనం ఆ ఒడ్డున జరుగుతున్నది అంతా కూడా చూస్తామండి. చాలా బాగుందండి. గంగమ్మ ఎదురుగా హారతి జీవితంలో ఒక్కసారైనా చూసి తరించవలసిన హారతి అండి. ఎంత బాగుందో మాటల్లో చెప్పడం ఇంకా నాకు రావటం లేదు, కానీ చాలా బాగుందండి. అలా హారతి అయిపోగానే మళ్ళీ ఇంకా నైట్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయామండి. మళ్ళీ నెక్స్ట్ డే ఏమేమి జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.